హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము ఒక అందమైన తోమాల కట్టడం ఎలాగో ఈ వీడియోలో నేర్చుకుందాం. దీనినైతే నేను ఎన్నిసార్లు అబ్జర్వ్ చేస్తూ చేశానో, మీకు ఇది రావాలి అని అంటే 1కి 10 సార్లు వీడియో అనేది చూడండి. చూస్తూ ఓపికగా చేయండి. దీనికైతే ఇలా నేర్చుకోవడానికైతే మనకు చాలా ఓపిక అవసరము. సో ఓపిక ఉంటే ఏదైనా వచ్చేస్తుంది. సో దీనికోసం అయితే నేను మనకి ఇక్కడ చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటి మొగ్గలు అయితే తీసుకొచ్చుకున్నానండి. వైట్వి మొగ్గలు ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకొచ్చుకున్నాను. వాటితో ఇలా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనము నార్మల్గా మనం పూలు అల్లుతాం కదా, ఆ విధంగా ఒక 2 పూలను తీసుకొని వాటిని ముడి వేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత అలా ముడి వేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక దారం, 2 సైడ్ల దారం ఉండాలండి. దారంకి మిడిల్లో తీసుకోండి. లెఫ్ట్ సైడ్ దారంని గట్టిగా పట్టేసుకోండి. ఓకేనా, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా మనం ముడి వేసుకున్న తర్వాత ఒక మొగ్గని తీసుకొని ఆ మొగ్గ పైన నుండి దారము మనం చేతితో పట్టుకున్నాం కదా, ఆ చేతితో పట్టుకున్న దారము ఈ దారానికి రైట్ సైడ్ ఉన్న దారానికి మధ్యలో రావాలి. సో అలా చేస్తే మనకు ముడి అనేది గట్టిగా పడిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని గట్టిగా లాగేస్తే ముడి అనేది టైట్గా అయిపోతుంది. చూడండి, అదేనండి మనం రోడ్ సైడ్ పూలమాలలు వాళ్ళు అల్లుతారు కదా, అదే ఈ విధంగానే వాళ్ళు కూడా చాలా బాగా అల్లుతారు కదా. చూస్తున్నారు కదా, అదే విధంగా మీరు కూడా చేయండి. ఈ విధంగా చేస్తే ఎన్నో పూలని మనము చాలా తక్కువ టైంలో పెద్ద పెద్ద మాలలు కూడా అల్లేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేయండి. ఇప్పుడు వచ్చేవి అన్ని ఫెస్టివల్సే కదా, ఈ విధంగా మనం చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది, మంచి అందమైన తోమాల కూడా రెడీ అవుతుంది. ఈ విధంగా చేసేస్తే మనము మన దేవుడి ఫొటోస్కి పెట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది. ఇలా ఒకటే కలర్ ఫ్లవర్స్తో కాకుండా డిఫరెంట్ ఫ్లవర్స్తో కూడా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. మీరు ఈ విధంగా చేయండి. ఒకవేళ మనకి చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎంతో అందమైన తోమాల రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. చూడండి, ఇలా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి 2 థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ 2 థ్రెడ్స్ని గట్టిగా ముడి వేసేసుకోండి. అంతే, తోమాల అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారా. సో ఇలా చేసేసుకొని మనము జడకి వెనకాల వేసుకుంటాం కదా, పైన ఇట్లా 2 సైడ్స్ మనము సేఫ్టీ పిన్స్ పెట్టేసుకొని జడకు అందమైన పూల జడ కూడా వేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై.